10 ఏళ్ల పాలన నేనైతే అంటే గతంతో పోల్చుకుంటే నా చిన్నప్పటి నుంచి చూసిన తెలంగాణ కంటే ఒక సువర్ణ అధ్యాయమేమో అని అయితే నాకు ఒక చిన్న ఫీలింగ్ ఉంది. ఒక జర్నలిస్ట్‌గా, ఉద్యమకారుడిగా. మీకు అట్లాంటిదేం లేదా? అంటే సువర్ణ అంటే వాళ్ళు సరే అంటే గతంతో పోల్చినప్పుడు నేను వాళ్ళేమో బంగారు తెలంగాణ అన్నారు, ఆ! మీరేమో సువర్ణ అంటారు. వాళ్ళు వాళ్ళు గోల్డ్ అన్నారు, మీరు సిల్వర్ అంటారు. అయితే ఇది ఇది సిల్వర్ గాలే, గోల్డ్ కూడా గాలే. ఓకే. ఎప్పుడైతుంది తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏం చేద్దాం అనుకున్నాం? విద్యారంగంలో సమూలమైన మార్పులు తెస్తా అనుకున్నాం. అవును. వైద్య రంగంలో సమూలమైన మార్పులు తెస్తా ఉన్నాం. ఉపాధి రంగాన్ని క్రమబద్ధీకరణ చేసి, చట్టబద్ధం చేసి, ఆ, అందరికి కూడా వాళ్ళకొక సెక్యూర్డ్ గ్యారంటీతో కూడినటువంటి ఉపాధి రంగం ఏర్పాటు చేస్తాను. సరే భూమి సంపద కాపాడడం ఉన్నది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నది. సరే విద్యారంగమే తీసుకుందాం. విద్యారంగంలో ఏం మార్పు వచ్చింది చెప్పండి మీరు? హ్మ్. ఏమైనా మార్పు వచ్చిందా? అంటే గురుకులాలు గాని, ఇవి కొంత మార్పు వచ్చిందేమో అన్న పల్లెల్లో గురుకులాల ద్వారా మంచి మార్పు అంటే 1000కి పైగా గురుకులాలు పెట్టారు కదండీ అవును. కొత్తగా. మొత్తంగా వాళ్ళు మూసేసిన స్కూళ్ళతో పోలిస్తే మూసేయబడ్డ స్కూళ్ళల్లో ఏ అడ్మిషన్లు అయితే విద్యార్థుల సంఖ్య ఉండేది దాంతో పోలిస్తే అచ్చా! 10% గురుకులాల్లో. సరే. అసలు మీతో పెట్టుకోలేదు ఈ విషయంలో గాని. రైట్. తాజా విషయాలు మాట్లాడకూడదు. తాజా సంచలనం. ఏంటి సడెన్‌గా ఇలా బాంబ్ పేల్చారు? అంటే ఇది వాస్తవంగా నేనేదో సృష్టించి ప్రయోగం చేసింది అయితే కాదు. ఓకే. నేనేదో కూర్చొని ఇట్లా రూమ్లో లేదు. కూర్చొని ఆ, బాంబుకు కావాల్సినటువంటి మొత్తం రసాయనిక పదార్థాలు తెచ్చి ఆహా, మొత్తం చుట్టి చేసి బాంబేసింది అయితే కాదు. రైట్. ఎన్నికలకు ముందే ఓకే. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశానికంటే ముందే దీనికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సుమారు 8 నెలల కాలం మీరు అందరు చూసిండ్రు. అవును. ఆయన తాత్సారం చేసి అవును. చేసి మనం ఒక్క అంశాన్ని ప్రాతిపదిక తీసుకుందాం, మిగతా అన్ని పక్కన పెడదాం. రైట్. ఆయన కాంగ్రెస్లోకి ఎందుకు చేరిండు, చేరినప్పుడు ఏం చెప్పిండు? నెంబర్ 1, హ్మ్. బీజేపీ ఎందుకు వద్దన్నాడు, వద్దనడానికి ఆయన చెప్పిన కారణాలు ఏంటి? హ్మ్. ఇదే ప్రధాన చర్చ. అచ్చా! ఓకే. ఆయన బీజేపీ ఎందుకు వద్దన్నాడు? నా కోరిక, నా పగ, నా ఆశయం నెరవేరడానికి బీజేపీ పార్టీ ద్వారా నేను నా కోరికని, నా పగను, నా ఆశయాన్ని నేను తీర్చుకోలేను. హ్మ్. కేటీఆర్ ప్రభుత్వాన్ని దించాలంటే బీజేపీతో సాధ్యం కాదు. ఓకే. అది నేను అనేక రకాలైనటువంటి సర్వేలు చేయించుకున్నా, అనేక మందితోటి మాట్లాడినా, అనేక మందితోటి నాకు ఇచ్చిన సలహాలు సూచనల ప్రకారము బీజేపీతోటి సాధ్యం కాదు. కేటీఆర్ దుర్మార్గమైన అవినీతిపరమైనటువంటి ప్రభుత్వాన్ని, కుటుంబ పాలన అంతమొందించాలంటే దాంతో సాధ్యం కాదు. హ్మ్. మరి కాంగ్రెస్ తోటి సాధ్యమని అనుకున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడైన ఖర్గే గారు గొప్పోళ్ళనో, రాహుల్ గాంధీ గొప్పోళ్ళనో, సోనియా గాంధీ గారు గొప్పోళ్ళనో, ప్రియాంక గాంధీ గారు గొప్పోళ్ళనో, లేకపోతే ఆ పార్టీ గొప్పదనో చేరుతున్నా అని చెప్పలే. అవును. నా పగ తీర్చుకోవడానికి, నా కోరిక తీర్చుకోవడానికి, ఆ! ఈ ప్రభుత్వాన్ని దించడానికి మాత్రమే నేను కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన తాత్సారం చేసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు అయినాయా, లంచ్ మీటింగ్లు అయినాయా, డిన్నర్ మీటింగ్లు అయినాయా, అర్ధరాత్రి మీటింగ్లు అయినాయా, ఖమ్మంలో అయినాయా, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఎన్నో చోట్ల అయినాయా, ఫామ్ హౌజుల్లో అయినాయా, ఆఖరికి మహబూబ్ నగర్లో జూపెల్లి ఆ ప్రాంతంలో, వనపర్తి ప్రాంతంలో ఆ ప్రాంతాల్లో కూడా అయినాయా. ఇట్లా చేసి మొత్తంగా కూడా బీజేపీలో చేరకపోవడానికి మోడీ ప్రభుత్వం మంచిది కాదనో, అమిత్ షా గారు దొంగనో, లేకపోతే బందిపోటనో, నరహంతకులనో, లేకపోతే రక్తపాతం సృష్టించిన మోడీ అమిత్ షాల గుజరాత్ ఇక్కడ మనకు పనికి రాదనో ఇవన్నీ చెప్పలే. ఆయన ఒక్కటి చెప్పిండు చాలా సందర్భాల్లో, ఈ ప్రభుత్వాన్ని, ఈ కుటుంబ పాలన, కోటరీ పాలన దించడానికి బీజేపీ సరిపోదు. కాబట్టి అది పూర్తి చేసుకున్న తర్వాత నేను సెకండ్ హాఫ్లో ఇంటర్వెల్ తర్వాత మీతోటి మీరు చెప్పినట్టుగా ఏం చేయాలో అవన్నీ చేస్తామని ఆ రోజే జరిగినటువంటి అనేక రకాల, అప్పుడు వాళ్ళకు చేరికల కమిటీ ఉండే, ఎవరు ఈటల రాజేంద్ర నాయకత్వంలో. ఆయన ఇంటికి ఖమ్మంకు బోనోలు కానీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పూర్వలు ఎవరన్నారా? బీజేపీకి సంబంధించిన
ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఇన్ఛార్జ్తో పాటు అనేక మంది ఆయన దగ్గరికి పోయిండు, మంత్రాలు చేసిండు, చర్చలు చేసిండు, ఒప్పించే ప్రయత్నాలు చేసినా ఆఖరికి ఆయన చెప్పిందల్లా ఇప్పుడు నేను చెప్పేది వినండి, తర్వాత మీరు చెప్పేది వింటా అని చెప్పి ఆ రోజు జరిగింది. సరే ఏదేమైనా మాకు కూడా ఏంటంటే మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే ఈ కోటరి ఈ వస్తే మనం ఇంకా తీవ్రమైన నష్టానికి గురవుతాం, కష్టాల పాలవుతాం, అవినీతి పెరుగుతుంది, అక్రమాలు పెరుగుతాయి, సంపద నాశనం అవుతుంది అనే ఆలోచనతోటి మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈయనే కాదు ఈయన లాంటి అనేక మందిని కూడా బీజేపీలో ఉన్న అనేక మందితో మాట్లాడినాం. కాంగ్రెస్ పార్టీకి రావడానికి కూడా మీ అందరం ప్రయత్నాలు చేసినాం. చాలా ఢిల్లీలో చేసినాం, ఇక్కడ చేసినాం, వాళ్ళ ఇళ్ళకి పోయినాం, ఫోన్లు చేసినాం, సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించినాం. ఆ విధంగా ఆ రోజు సరే మాలాంటి వాళ్ళు అనేక మంది చెప్పడం వల్ల మొత్తానికైతే ఆయన కాంగ్రెస్లోకి వచ్చిన అయిపోయింది. సరే అనుకున్నట్టు ఆయన పగ తీరింది, కసి తీరింది, కోపం తీరింది, ఆయన ఆశయం నెరవేరింది, ఇవన్నీ అయిన తర్వాత సరే వాళ్ళు డిసెంబర్ 7వ తేదీ నాడు ప్రమాణ స్వీకారం చేసినారు. తర్వాత మంత్రులు కేటాయింపబడ్డాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత సరే వాళ్ళు ఏదో 100 రోజుల పాలన అని వాళ్ళు పెట్టుకున్నారు. 100 రోజుల పాలనలో వీళ్ళు చేయాల్సిన పని అంతా ఏంది, ప్రజలకి సుపరిపాలన అందించడానికి గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను లేకుండా మెరుగైన పాలన అందించడానికి ప్రయత్నాలు చేయాలి. చేసే క్రమంలో ఆయన అనేక సందర్భాల్లో ఆగుతలేదు, ఆయనకి ఇంటర్వ్యూలు అయిపోయింది కదా, ఫస్ట్ హాఫ్ అయిపోయింది కదా, ఇక ఆగుతలేదు కదా. ఆయన ఎక్కడ పడితే అక్కడ ఫస్ట్ ఏమో నేనే నెంబర్ 2 అన్నాడు. అదొకటి. దాని తర్వాత సన్నిహితుల దగ్గర, ఇతుల దగ్గర, అక్కడిక్కడ చిట్ చాట్లో నేను ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతానంటాడు. ఇది ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఇది.